Yeah, the underlying condition is malignancy. Okay, malignancy is no, malignancy అని చెప్పాను కదా, primary malignancy of pancreas. That is an underlying condition. Primary malignancy of pancreas అనేది అండర్లయింగ్ కండిషన్స్. ఓకేనా? ఏదైనా కండిషన్స్ ఇప్పుడు నేను ఏమంటున్నాను, సరే ఒకసారి చూపిస్తా. సపోజ్ వాట్ ఈస్ E08.22? ఏముంది చెప్పండి? Diabetic mellitus due to underlying condition with what is the underlying condition here? Diabetic chronic kidney disease. Did I said any CKD? ఏదైనా చెప్పానా నేను? సికేడి కానీ నెఫ్రోపతి కానీ విత్ కోమా కానీ వితౌట్ కోమా కానీ ఏమైనా చెప్పానా? ఆప్థమాలజికల్ సార్, ఆప్థమాలజికల్ సర్వీసెస్ కానీ ఏమైనా చెప్పానా నేను? చెప్పలేదు. అందుకని E08 what is E08.9 ఏముంది చూడండి. Diabetes mellitus due to underlying condition without complication. What are the complication? I didn't say it. Hyperglycemia kani, with coma, without coma kani. Okay, periodontal disease kani. Even oral complications kani. Even a complication chapte skin ulcers kani. Complication chapte we have to use the complication. Complication chapakoti we have to use directly. Okay na? E08.9. Yeah, next question. Cystic fibrosis. It is also type of condition అని చెప్పాను నేను ఎగ్జాంపుల్స్ లో. సిస్టిక్ ఫైబ్రోసిస్ అని కూడా. వాట్ ఇస్ ద పీడిఎక్స్? పీడిఎక్స్ ఏమవుతుంది దీంట్లో? E84.9 ఫర్ వాట్? సిస్టిక్ ఫైబ్రోసిస్. నెక్స్ట్ ఎస్డెక్స్ ఏమవుతుంది? E08 E08 నౌ ఐ సైడ్ నౌ ఐ సైడ్ యా సేమ్ E08.9. నెక్స్ట్ క్వశ్చన్. పాయిజనింగ్ ఆఫ్ పెన్సిలిన్ యాక్సిడెంటల్. ఏ క్వశ్చన్ వస్తుంది? వెరీ గుడ్, వెరీ గుడ్. ఇట్ ఇస్ అ పాయిజనింగ్ ఆఫ్ పెన్సిలిన్, అన్ఇంటెన్షనల్ కదా, యాక్సిడెంటల్ అని ఉంటుంది. ఎస్. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కోడ్ రాసిన తర్వాత కోడ్ డిస్క్రిప్షన్ కూడా పక్కనే రాసుకోండి. మళ్ళీ మీరు బుక్ లో సెర్చ్ చేసేది ఉండకుండా కోడ్ రాసిన తర్వాత కోడ్ డిస్క్రిప్షన్ కూడా రాసుకుంటే ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ. ఓకేనా? యా, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఏం రాశారు? యా, ఈజీ. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. E09.9. యా, నెక్స్ట్. ద కాంప్లికేషన్ ఆఫ్ ఇన్సులిన్ పంప్ వల్ల టైప్ 1 డయాబెటీస్ కి ఏమొచ్చింది? అండర్ డోసింగ్ అయింది. ఏమైండు? అండర్ డోసింగ్. పీడిఎక్స్ ఏమవుతుంది చెప్పండి? వాట్ ఇస్ ద పీడిఎక్స్? యా, వెరీ గుడ్. యా, పీడిఎక్స్ షుడ్ బి T85.614A. ఎస్డిఎక్స్ ఏమవుతుంది? T38.3x6A. వెరీ గుడ్, 3x6A. నెక్స్ట్ టైప్ 1. E10. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. యా, E10.9 టైప్ 1 డయాబెటీస్. Type 1 diabetes without complication. Type 1 diabetes without complication, E10.9. Next question. Drugs. Yeah, uses of long-term hypoglycemic drugs. PDX ఏమవుతుంది? What is the PDX? E11.9. What is SDX?
Z7, yeah, oral hypoglycemic drug, Z79.84. నెక్స్ట్, ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీ అదర్ డౌట్స్? ఎవ్రీ వన్ డూయింగ్ ద క్వశ్చన్స్ నా? యా, క్యారీ ఆన్ అఖిల్ గారు. యా, డ్యూ టు కాంప్లికేషన్ ఆఫ్ ఇన్సులిన్ పంప్. పీడిఎక్స్. ఓకే, వితౌట్ కాంప్లికేషన్స్ చెప్పానా నేను? యా, E10.69 విత్ కాంప్లికేషన్ ఆఫ్ ఇన్సులిన్ పంప్ అని ఉంటుంది. నో నో నో, డైరెక్ట్ సింగిల్ కోడ్ E10 సిరీస్ లో కోడ్ ఉంది. ఇప్పుడు ఈ మీరు E10, వాట్ ఇస్ ద కోడ్ బడి? వాట్ ఇస్ ద కోడ్ మేడం? E10.69 ఒకసారి చూపిస్తాం మీకు. టైప్ 1 డయాబెటిస్ మెలిటస్ విత్ అదర్ స్పెసిఫైడ్ కాంప్లికేషన్, విత్ అదర్ స్పెసిఫైడ్ కాంప్లికేషన్. ఓకే, ఇక్కడ కాంప్లికేషన్ చెప్పాడు కదా మేడం. Yeah, he said complication. What the complication he said? Due to the due to the insulin pump, due to the insulin pump malfunction. But in the case of E10.69, wait a second, guideline చూసాం. Without complication. మీకు ఇది ఎక్కడ కనిపించింది అఖిల గారు? వై యూ చూస్ దిస్? ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ లో సెర్చ్ చేశారా మీరు? There is no E10.69 here. Type of DM only. In which table you are telling? మీరు ఎక్కడ చూసి రాశారు అంటున్నా. ఎందుకంటే దీస్ కాంప్లికేషన్స్ ఆర్ దిస్ కాంప్లికేషన్ విత్ కోమా, వితౌట్ కోమా, హైపర్ గ్లైసీమియా పెట్. ఎస్, అండర్ డోసింగ్ ఆఫ్ ఇన్సులిన్. ఓకే, మీరు అండర్ డోసింగ్ ఆఫ్ ఇన్సులిన్ లో ఫస్ట్ T85 ఇచ్చేసారు. దేనికి ఇచ్చారు? ఇట్ ఈస్ ఫర్ ఇట్ ఈస్ ఫర్ బ్రేక్ డౌన్ ఆఫ్ ఇన్సులిన్ పంప్. కాంప్లికేషన్ అయిపోయింది. నెక్స్ట్ T38.3x6 ఇచ్చారు. ఇట్ ఈస్ ఫర్ ఓవర్ డోసింగ్ అయితే ఓవర్ డోసింగ్, అండర్ డోసింగ్ అయితే అండర్ డోసింగ్ అయిపోయింది. టైప్ ఆఫ్ డిఎం, టైప్ ఆఫ్ డిఎం లో ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఒకసారి మీరు క్వశ్చన్ రిపీట్ చేయండి. క్వశ్చన్ రిపీట్ చేయండి. టైప్ 1, ఇప్పుడు నేను ఏమంటున్నానంటే టైప్ 1 డయాబెటిక్ డయాబెటిక్ పేషెంట్ పేషెంట్ విత్ సికేడి, విత్ వాట్? విత్ సికేడి, విత్ సికేడి కమింగ్ టు ద హాస్పిటల్, అండర్ డోసింగ్ ఆఫ్ ఇన్సులిన్ డ్యూ టు ఇన్సులిన్ పంప్ బ్రేక్ డౌన్, అండర్ డోసింగ్ ఆఫ్ ఇన్సులిన్ డ్యూ టు ఇన్సులిన్ పంప్ బ్రేక్ డౌన్ అన్న, బ్రేక్ డౌన్ అన్న. ఓకే, నువ్వు చెప్పండి. వాట్ ఇస్ ద పీడిఎక్స్? పీడిఎక్స్ ఏమవుతుంది? T85.614A. ఎస్డిఎక్స్ ఏమవుతుంది? T38.3x6A. ఎందుకని? వై? బికాస్ ఇట్ ఈస్ 6A, అండర్ డోసింగ్ ఆఫ్ ఇన్సులిన్ కాబట్టి 3x6A. నెక్స్ట్ SDX2 ఏమవుతుంది చెప్పండి ఇప్పుడు? టైప్ 1 అన్నాను కాబట్టి టైప్ 1 అన్నాను కాబట్టి ఏ సిరీస్ వస్తుంది? E10. E10 సిరీస్ వస్తుంది. దాంతో ఏమి ఇచ్చాడు? కాంప్లికేషన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ? వాట్ ఇస్ ద కాంప్లికేషన్? సికేడి, క్రానిక్ కిడ్నీ డిసీజ్ కాంప్లికేషన్ ఇచ్చాడు. ఇప్పుడు E10 లో కాంప్లికేషన్ వెళ్ళి వెతకండి. సికేడి, వాట్ ఇస్ ద కోడ్? E10.22 ఐ థింక్ సో. ఒకసారి చూద్దాం. E10.22 ఏమని చూడండి.
టైప్ 1 డయాబెటిస్ మెల్టస్ విత్ క్రానిక్ కిడ్నీ డిసీజ్. దిస్ ఈజ్ అ కాంప్లికేషన్. అర్థమవుతుందా? ఇఫ్ ద ఫిజిషియన్, ఇది కాంప్లికేషన్. ఇన్ దిస్ కేస్ మీ క్వశ్చన్ లో ఇక్కడ కాంప్లికేషన్ చెప్పాను కాబట్టి మీకు ఏమొస్తుంది, ఏ కోడ్ వస్తుంది? ఈ 10 పాయింట్, వాట్, ఈ 10.22 వస్తుంది. ఈ 10.22 వస్తుంది. ఈ 10.22 వస్తుంది. ఫస్ట్ క్వశ్చన్ లో ఏదైనా కాంప్లికేషన్ చెప్పానా మీకు? ఇస్ దేర్ ఎనీ కాంప్లికేషన్? నో కదా. అందుకని వాట్ ఈస్ ద కోడ్ వీ నీడ్ టు టేక్? ఈ 10.9. వాట్ ఈస్ ఈ 10.9 ఏముందో చూడండి. టైప్ 1 డయాబెటీస్ మెల్టస్ వితౌట్ కాంప్లికేషన్. ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయి? ద కాంప్లికేషన్స్ అంటే ఏమొస్తాయంటే, మీరు ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ కి వెళ్ళి డయాబెటీస్ విత్ అని మీకు ఒక 10 రాయమని చెప్పాను. రాసారా మీరు? డయాబెటీస్ విత్ అని చెప్పాను. విత్ అని వస్తే దోస్ ఆర్ ఆల్ కాల్డ్ కాంప్లికేషన్. ద కాంప్లికేషన్ రిలేటెడ్ టు ద డయాబెటీస్. సో చూసు. ఓ, ఇందాక నుంచి నా స్క్రీన్ కనిపించట్లేదా? నౌ ఇస్ ఇట్ విజిబుల్ నౌ? యా. డయాబెటీస్ విత్ అని ఉన్నాయి చూడండి. విత్. ఇవన్నీ కాంప్లికేషన్స్. ఓకేనా? ఈ కాంప్లికేషన్ కాకుండా వేరే ఏదో కాంప్లికేషన్ చెప్తే వీ హావ్ టు టేక్ అదర్ కాంప్లికేషన్. ఓకే, ఏ కాంప్లికేషన్? ఈ కాంప్లికేషన్ లో ఏది చెప్పలేదు. ద ఫిజిషియన్ డిడెంట్ సెడ్ ఎనీ కాంప్లికేషన్. దట్స్ కాల్డ్ యాజ్ వాట్ వీ నీడ్ టు టేక్. వాట్ వీ నీడ్ టు టేక్ అన్స్పెసిఫైడ్. వాట్ వీ నీడ్ టు టేక్ అన్స్పెసిఫైడ్ కాంప్లికేషన్. ఇప్పుడు డయాబెటీస్ విత్ సికేడి అన్నాను. ఏ కోడ్ తీసుకుంటా? విచ్ కోడ్ యూ విల్ టేక్? క్రానిక్ కిడ్నీ డిసీజ్. ఈ 11.22. నేను ఇప్పుడు ఏమంటున్నాను? డయాబెటీస్ విత్ క్యాటరాక్ట్ అన్నా. ఈ 11.36. డయాబెటీస్ విత్ ఫుట్ అల్సర్ అన్నా. ఫుట్ అల్సర్. 6 to 1. దిస్ ఆర్ ఆల్ ద కాంప్లికేషన్. ఈ కాంప్లికేషన్ ఏదైనా చెప్పానా నేను క్వశ్చన్ లో? డిడ్ ఐ మెన్షన్? నో. అందుకని వితౌట్ కాంప్లికేషన్ తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఫిఫ్త్ చాప్టర్ అయిపోయింది కదా. ఫిఫ్త్ చాప్టర్ లో కూడా క్వశ్చన్స్ ఇచ్చాను అనుకుంటా. వాట్ ఇస్ ద ఫిఫ్త్ క్వశ్చన్? ప్లీజ్ రీడ్ ద ఫిఫ్త్ క్వశ్చన్. యా, డయాబెటిక్ పేషెంట్ టైప్ 1 ఆర్ టైప్ 2 చెప్పలేదు. డిఫాల్ట్ ఏం తీసుకోవాలి? టైప్ 2. ఈ 11.9. పీడిఎక్స్ ఏమవుతుంది? పీడిఎక్స్ షుడ్ బి ఈ 11.9. ఒకసారి టేబులర్ లిస్ట్ లో వెళ్ళి చూద్దాం. ఈ 11.9. లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ ఇన్సులిన్ అయితే Z79.4. ఇక్కడ ఇన్సులిన్ కాదు కదా. వాట్ ఈస్ టేకింగ్? యా, ఓరల్ హైపోగ్లైసిమిక్ డ్రగ్స్. ఈ 11.9 కి వెళ్తే యూజ్ అడిషనల్ కోడ్ అని ఉంటుంది. ఈ 11 సిరీస్ కి వెళ్తే చూడండి, ఇక్కడ యూజ్ అడిషనల్ కోడ్ కంట్రోల్ యూజింగ్ ఇన్సులిన్ కి అయితే ఏం తీసుకోవాలి? Z79.4. ఓరల్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ అయితే Z79.84. ఓరల్ హైపోగ్లైసిమిక్ డ్రగ్స్ అయితే ఏ కోడ్ చెప్పండి? Z79. Z79.84. పీడిఎక్స్ ఏమవుతుంది? వాట్ ఇస్ ద పీడిఎక్స్? ఈ 11.9. SDX will become Z79.84. Is it clear? Yeah. Next chapter. What are the questions of next chapter? Next chapter questions ఏంటి? చెప్పానా లేదా? నెక్స్ట్ చాప్టర్ క్వశ్చన్స్ ఇవ్వలేదా? చేయలేదు. ఎందుకు మ్యామ్? పీడిఎఫ్ షేర్ చేయలేదా? అరే, మీరు నాకు పీడిఎఫ్ షేర్ చేయకపోతే గ్రూప్ లో మెసేజ్ పెట్టాలి కదా.
సార్ పీడిఎఫ్ షేర్ చేయండి, మేము క్వశ్చన్స్ చేస్తామని. నాకు మీ తర్వాత ఏమంటే నెక్స్ట్ బ్యాచ్ ఉంటుంది, ఆ బ్యాచ్ తో వరే నేను మర్చిపోతాను. ఓకే దెన్ ఈ రోజు చేయండి, ఓకేనా? ఈ రోజు పీడిఎఫ్ షేర్ చేస్తాను, ఈ రోజు చేయండి ఆ క్వశ్చన్స్. ఓకేనా? చాప్టర్ నెంబర్ 6, డిసీజెస్ ఆఫ్ నర్వస్ సిస్టమ్. Diseases of nervous system. In this chapter, I'm going to discuss you about the paralysis. What is mean by paralysis? Paralysis medical term ఏంటి ఎవరికైనా తెలుసా? The medical term for paralysis. Paralysis ఒక medical term. Did anyone know? What is the medical term? Plegia. Do you know monoplegia, quadriplegia, hemiplegia? Already we discussed. ఓకే, మెడికల్ టర్మ్స్ చెప్పేటప్పుడు చెప్పాను. ప్లీజియా అంటే ఏంటి? పారాలసిస్. వాట్ ఇస్ ఫేజియా? ఫేజియా అంటే స్వాలోయింగ్. ఫేజియా అంటే స్వాలోయింగ్. ఓకే, ఫియా అంటే స్పీకింగ్. వెరీ గుడ్. ఫేజియా ఇస్ నథింగ్ బట్ స్పీకింగ్. నియా. నియా అంటే వాట్ ఇస్ నియా? నియా, ఏప్నియా, డిస్నియా, బ్రీతింగ్. నియా ఇస్ నథింగ్ బట్ బ్రీతింగ్. లైక్ ప్లీజియా. ప్లీజియా అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ paralysis. The medical term for the paralysis is called as plegia. The dysfunction of body parts neurologically is called as paralysis or plegia. The paralysis is caused by brain stroke. The brain stroke లో కానీ cerebrovascular accident, CVA, cerebrovascular accident లో వల్ల కానీ బ్రెయిన్ స్ట్రోక్ వల్ల కానీ paralysis కాజ్ అవుతుంది. The cerebral infarction means death of the cerebral tissue. The death of the cerebral tissue is called as cerebral infarction. సెరెబ్రల్ ఇన్ఫాక్షన్. సెరెబ్రల్ ఇన్ఫాక్షన్ అంటే ఏంటి? డెత్ ఆఫ్ ద బ్రెయిన్ టిష్యూ. డూ నో మయోకార్డియల్ ఇన్ఫాక్షన్? డెత్ ఆఫ్ ద హార్ట్ మజిల్ ఇస్ కాల్డ్ as మయోకార్డియల్ ఇన్ఫాక్షన్. చూడండి, ఇఫ్ ఇట్ ఇస్ అ బ్రెయిన్ ద ఆర్టరీస్ విచ్ సప్లై బ్లడ్ టు ద బ్రెయిన్. ఏ ఆర్టరీస్ తెలుసా ఎవరికైనా? బ్రెయిన్ కి సప్లై చేసే ఆర్టరీస్ ఏంటి? ఇది ఇది రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్. లెఫ్ట్ వెంట్రికల్ నుంచి లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ఒక ఆర్టరీ వస్తుంది. ద ఆర్టరీ విచ్ సప్లై బ్లడ్ టు ద బ్రెయిన్. బ్రెయిన్ కి సప్లై చేస్తుంది ఏ బ్లడ్ ని? ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని. ఎవరికైనా తెలుసా? విచ్ ఆర్టరీస్? హార్ట్ కి సప్లై చేసే ఏంటి? హార్ట్ కి సప్లై చేసేవి, యా వెరీ గుడ్. బ్రెయిన్ కి సప్లై చేసేవి ఏంటి? కెరోటిడ్. హార్ట్ కి సప్లై చేసేవి ఏంటి? కరోనరీ ఆర్టరీస్. హార్ట్ కి బ్లడ్, ఆక్సిజనేటెడ్ బ్లడ్ సప్లై చేసేవి కరోనరీ ఆర్టరీస్ అంట. ద బ్రెయిన్ కి బ్లడ్ సప్లై చేసేవి దోస్ ఆర్ కాల్డ్ carotid. What they are called? Carotid arteries. Carotid arteries. The arteries which supplies blood, oxygenated blood to the brain are called as carotid arteries. ఈ arteries డ్యామేజ్ అవ్వటం వల్ల ఇక్కడ బ్లీడింగ్ అవుతుంది, బ్లడ్ క్లాట్ అవుతుంది. ఈ బ్లడ్ క్లాట్ అవ్వటం వల్ల ద డ్యామేజ్ ఆఫ్ ద టిష్యూ, ద బ్రెయిన్ టిష్యూ డెత్ అవుతుంది. ద కాజ్ ఆఫ్ ద బ్రెయిన్ టిష్యూ ఇస్ కాల్డ్ as cerebral infarction అంటాం. ఏమంటాము? సెరిబ్రల్ ఇన్ఫాక్షన్. ద డెత్ ఆఫ్ ద బ్రెయిన్ టిష్యూ డ్యూ టు ద ల్యాక్ ఆఫ్ ఓటో ఆర్ ద క్లాటేజ్. బ్లడ్ క్లాట్ అయినప్పుడు కూడా ఈ బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ లో వల్ల కానీ, సెరెబ్రో వాస్కులర్ యాక్సిడెంట్స్ వల్ల కానీ, సెరెబ్రల్ ఇన్ఫాక్షన్ వల్ల కానీ ద కండిషన్ ఇస్ అకర్స్, దట్ ద కండిషన్ ఇస్ కాల్డ్ as paralysis. వాట్ హ్యాపెన్స్ ఇన్ ద పారాలసిస్? పారాలసిస్ లో ఏమవుతుందంటే ద డిస్ఫంక్షన్ ఆఫ్ బాడీ పార్ట్. ద బాడీ లూజెస్ ఇట్స్ కంట్రోల్ ఆర్ ద నర్వస్ సిగ్నల్ ట్రాన్స్మిషన్ స్టాప్ అయిపోతాయి. ద డిస్ఫంక్షన్ ఆఫ్ బాడీ పార్ట్స్ కాజ్ అవుతుంది. దట్ కండిషన్ ఇస్ కాల్డ్ as paralysis అంటాం. The paralysis are four types. The paralysis are four types. First one, monoplegia. What is meant by monoplegia? Only single limb gets affected. Only single limb మాత్రమే ఎఫెక్ట్ అయితే దట్ కండిషన్ ఇస్ కాల్డ్ as monoplegia. That condition is called as monoplegia. Next one, paraplegia. What is meant by paraplegia? Para అంటే both. Two lower limbs, both the lower limbs, not the upper, only lower limb. Para అంటే low, para అంటే low. Through the lower limbs gets affected. రెండు legs కింద paralyze అయిపోతే that's called as paraplegia అంటాం. What is it called as? Paraplegia. Next one, hemiplegia. What is meant by hemiplegia? Hemiplegia అంటే only half side gets paralyzed. ఓన్లీ హాఫ్ సైడ్ మాత్రమే పారాలసిస్ వస్తుంది. దట్స్ కాల్డ్ as paraplegia. That's called as hemiplegia. హెమి అంటే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ పారాలసిస్ వస్తే దట్ ఇస్ కాల్డ్ as hemiplegia. నెక్స్ట్ వన్, quadriplegia. వాట్ ఈస్ మీన్ బై quadriplegia? టోటల్ 4 limbs gets paralyzed. అంటే టోటల్ క్వాడ్రీ మీన్స్ ఫోర్. అభిషేక్ వాళ్ళకి చెప్పు ఒకసారి మాక్ టెస్ట్ చేయమని చెప్పు. ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నేను వచ్చి డౌట్స్ చెప్తాను.
Monoplegia అంటే only single limb gets affected is called as monoplegia. Paraplegia. What is meant by paraplegia? Both the lower limbs gets affected is called as paraplegia. Next, hemiplegia. What is meant by hemiplegia? Either right side or left side. Right side అయినా left side అయినా paralysis వస్తే that's called as hemiplegia. That's called as hemiplegia. Next, quadriplegia. Quadriplegia is nothing but total four limbs gets affected. The total four limbs get affected. That's called as quadriplegia. That's called as quadriplegia. ఒకసారి బుక్ లోకి వెళ్ళి చూద్దాం. G83, రైట్? యా, ప్లీజ్ రీడ్ G83.10. లింక్ ఎఫెక్టింగ్ అన్స్పెసిఫైడ్ సైడ్ అంటే సైడ్ చెప్పలేదు, రైట్ సైడా లెఫ్ట్ సైడా. మోనోప్లీజియా అంటే ఎన్ని లిమ్స్ అని? లోవర్ లిమ్ అంటే వాట్ ఆర్ లోవర్ లిమ్స్? లోవర్ లిమ్స్ అంటే ఏంటి? లెగ్ లో రైట్ లెగ్ ఆర్ లెఫ్ట్ లెగ్ పారాలైజ్ అయింది అన్స్పెసిఫైడ్. రైట్ సైడా లెఫ్ట్ సైడా చెప్పలేదు. G83.11, వాట్ ఇస్ ఇట్? రైట్ డామినెంట్ సైడ్ అన్నారు, రైట్ డామినెంట్ సైడ్. నెక్స్ట్ G83 వాళ్ళకి ఇప్పుడే లాస్ట్ కి చదవాలి. నువ్వు నిన్న పేపర్ చేసినావా? ఆ పేపర్ సెట్ చేసేవు. ఓకేనా? వాళ్ళ గ్రూప్ ఉంటది, నేను గ్రూప్ లో యాడ్ చేయమని చెప్పండి. ఓకేనా? లేకపోతే వాళ్ళకి యా, ఒకసారి ఒక్క నిమిషం ఆగండి, నేను 1 minute లో వస్తాను.
Yes, sorry everyone. మోనోప్లీజియా అంటే సింగిల్ లింబ్ పారాలసిస్. ద లోవర్ లింబ్ డామినెంట్ సైడ్. నెక్స్ట్ Z83.12 ఏముంది చెప్పండి. Am I audible? ఎస్, నో? యా, ఏముంది చూడండి. G83.12 మోనోప్లీజియా ఆఫ్ affecting left dominant side. What is this dominant side? A non-dominant side. ఇది చదవండి. G83.13 monoplegia of affecting right non-dominant side. What is this dominant side, non-dominant side అంటే చెప్తాను చూడండి. నెక్స్ట్ మోనోప్లీజియా ఆఫ్ అప్పర్ లిమ్ అంటే హ్యాండ్స్. అప్పర్ రైట్ హ్యాండ్ అయితే రైట్, లెఫ్ట్ అయితే లెఫ్ట్. మోనోప్లీజియా ఆఫ్ అప్పర్ లిమ్ ఎఫెక్టింగ్ సైడ్ అన్స్పెసిఫైడ్, రైట్ హ్యాండ్, రైట్ సైడ్. నెక్స్ట్ మోనోప్లీజియా ఆఫ్ అన్స్పెసిఫైడ్, లోవర్ అప్పర్ చెప్పకపోతే అన్స్పెసిఫైడ్ తీసుకోవాలి. దిస్ అబౌట్ ద మోనోప్లీజియా. నెక్స్ట్ G82.5. వాట్ ఇస్ G82.5? జీరో ఏముంది చెప్పండి. క్వాడ్రిప్లీజియా అన్స్పెసిఫైడ్. వాట్ ఈస్ మీన్ బై క్వాడ్రిప్లీజియా అంటే ఏంటి? పారాలసిస్ ఆఫ్ ఫోర్ లిమ్స్ ఆర్ కాల్డ్ క్వాడ్రిప్లీజియా. Paralysis of four limbs are called quadriplegia. Next, G82.20. What is it? What is meant by paraplegia? Both the both the lower limbs. ఏంటివి? Both the lower limbs gets affected. That's called as paraplegia. Okay, next Z81.90. What is Z81.90? It is a hemiplegia. What is meant by hemiplegia? హెమి అంటే ఏంటి? హాఫ్ సైడ్, హాఫ్ సైడ్, హాఫ్ సైడ్ గెట్ పారాలసిస్ ఇస్ కాల్డ్ as హెమిప్లీజియా. చూడండి. G81.91 ఏముందో చూడండి. right dominant side is called as hemiplegia of unspecified affecting right dominant side is called as hemiplegia. Okay na? This is what is meant by dominant side. What are the non-dominant side అంటే ఏంటో చెప్తాను చూడండి. Okay, what are the dominant and non-dominant side? First, activity side, affected side, type of dominant. యాక్టివిటీ సైడ్ అంటే రైట్ హ్యాండ్ యాక్టివిటీ పర్సన్ లెఫ్ట్ హ్యాండ్ ఎఫెక్ట్ అయ్యాడు. పారాలసిస్ దేనికి వచ్చింది? లెఫ్ట్ హ్యాండ్ కి వచ్చింది. ఈస్ కాల్డ్ as లెఫ్ట్ నాన్ డామినెంట్ అంటారు. ఏమంటారు? లెఫ్ట్ నాన్ డామినెంట్. రైట్ హ్యాండెడ్ పర్సన్, వీడు రైట్ హ్యాండ్ తో యాక్టివిటీ పర్సన్ రైట్ హ్యాండ్ తోటి రాస్తాడు. వీనికి రైట్ హ్యాండ్ ఎఫెక్ట్ అయింది, రైట్ హ్యాండ్ కే పారాలసిస్ వచ్చింది. ఏమంటారు వీన్ని? రైట్ రైట్ డామినెంట్ సైడ్ వచ్చింది అంటారు. రైట్ డామినెంట్ ఎందుకని వీడు రైట్ హ్యాండ్ తోటే రాస్తాడు, రైట్ హ్యాండ్ పారాలసిస్ వచ్చింది. దట్స్ వై ఈ కాల్డ్ as రైట్ డామినెంట్ అంటారు. ఇస్ కాల్డ్ as రైట్ డామినెంట్. నెక్స్ట్ వన్, లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్ రైట్ హ్యాండ్ పారాలసిస్ వచ్చింది. ఎఫెక్టెడ్ సైడ్ రైట్ హ్యాండ్ వచ్చింది. రైట్ నాన్ డామినెంట్ అంటే హ్యాండ్ అనేది డామినెంట్ హ్యాండ్ కాదు, ఇట్ ఈస్ అ నాన్ డామినెంట్ హ్యాండ్. రైట్ నాన్ డామినెంట్ అంటారు. నెక్స్ట్, లెఫ్ట్ హ్యాండ్ పారాలసిస్ వచ్చింది. ఏమంటారు? లెఫ్ట్ డామినెంట్. ఓకే, మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఇప్పుడు రైట్ హ్యాండ్ తోనే రాస్తాము. రైట్ హ్యాండ్ యాక్టివిటీ సైడ్ దీంట్లో మూడు డివైడ్ చేసుకోవాలి. యాక్టివిటీ యాక్టివిటీ సైడ్. నెక్స్ట్ ఆఫ్టర్ యాక్టివిటీ సైడ్ నెక్స్ట్ ఏం చూడాలి అంటే పారాలసిస్ సైడ్. ఏ సైడ్ పారాలసిస్ వచ్చిందో చూడాలి. నెక్స్ట్, డామినెంట్ ఆర్ నాన్ డామినెంట్, నాన్ డామినెంట్ సైడ్ చూసుకోవాలి. ఫస్ట్ యాక్టివిటీ సైడ్ రైట్ హ్యాండ్ తో రాస్తాడు. వీనికి రైట్ హ్యాండ్ పారాలసిస్ వచ్చింది. వీని ఏమంటారు చెప్పండి? ఏ డామినెంట్ అవుతాడు వీడు? రైట్ హ్యాండ్ పారాలసిస్ వచ్చింది. ఏమవుతాడు? రైట్ డామినెంట్ అవుతాడు. ఎందుకని? డామినెంట్ సైడ్ వచ్చింది, రైట్ హ్యాండ్ సైడే వచ్చింది. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్ లెఫ్ట్ హ్యాండ్ పారాలసిస్ వచ్చింది.
ఏమవుతాడు వీడు? లెఫ్ట్ డామినెంట్ సైడ్ అంటారు. లెఫ్ట్ డామినెంట్ సైడ్. నెక్స్ట్ రైట్ హ్యాండెడ్ పర్సన్ కి ఏ సైడ్ వస్తుంది? లెఫ్ట్ హ్యాండ్ వచ్చింది. ఇప్పుడు ఏమంటారు ఇన్ని? లెఫ్ట్ నాన్ డామినెంట్. వెరీ గుడ్. లెఫ్ట్ నాన్ డామినెంట్. నెక్స్ట్ లెఫ్ట్ నాన్ డామ్ నాన్ డామ్ నెక్స్ట్ ఏంటి? లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్ కి ఏ హ్యాండ్ పారాలసిస్ వస్తుంది? రైట్ హ్యాండ్. వీళ్ళు ఏమంటారు చెప్పండి? రైట్ నాన్ రైట్ నాన్ డామినెంట్. ఒకసారి వెళ్ళి చూసి బుక్ లో. ఇది క్లియర్ కదా? డామినెంట్ నైన్ డామినెంట్. రైట్ హ్యాండెడ్ పర్సన్ కి రైట్ హ్యాండ్ పారాలసిస్ వస్తే ఇస్ కాల్డ్ as రైట్ డామినెంట్. లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్ కి లెఫ్ట్ హ్యాండ్ పారాలసిస్ వస్తే లెఫ్ట్ డామినెంట్. రైట్ హ్యాండెడ్ పర్సన్ కి లెఫ్ట్ సైడ్ పారాలసిస్ వస్తే లెఫ్ట్ సైడ్ పారాలసిస్ వస్తే ఏమంటారు? రైట్ లెఫ్ట్ నాన్ డామినెంట్. రైట్ హ్యాండెడ్ పర్సన్ కి లెఫ్ట్ సైడ్ పారాలసిస్ వస్తే లెఫ్ట్ నాన్ డామినెంట్. ఓకే. అదే లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్ కి రైట్ సైడ్ పారాలసిస్ వస్తే రైట్ సైడ్ వస్తే ఏమంటారు? రైట్ రైట్ నాన్ డామినెంట్ అంటారు. ఏమంటారు? రైట్ నాన్ డామినెంట్. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే పేషెంట్ కమింగ్ విత్ రైట్ సైడెడ్ పర్సన్. ఏ సైడ్? రైట్ సైడెడ్ పర్సన్. పర్సన్ ఎఫెక్టెడ్ విత్ రైట్ సైడ్ పారాలసిస్ అన్నారు. రైట్ సైడ్ పారాలసిస్. ఇప్పుడు చెప్పండి ఫస్ట్, ఇది మోనోప్లీజియానా, హెమీప్లీజియానా, క్వాడ్రిప్లీజియానా, లేదంటే పారాప్లీజియానా? మోనోప్లీజియా. మోనోప్లీజియా సైడ్ అంటున్నాను. సైడ్ సైడ్ అంటున్నా సైడ్ అంటున్నాను కాబట్టి హెమీప్లీజియా అవుతుంది. హెమీప్లీజియా పర్సన్ కి ఇప్పుడు ఏ ఏ ఏ యాక్టివిటీ సైడ్ ఏంటి? వీడు యాక్టివిటీ సైడ్ ఏంటి? రైట్ సైడ్. ఏ సైడ్ పారాలసిస్ వచ్చింది అంటున్నా? రైట్ సైడ్. ఏ కోడ్ ఏమొస్తుంది చూడండి హెమీప్లీజియాలో? G81.90. అన్స్పెసిఫైడ్ సైడా ఏమవుతాడు వీడు? రైట్ సైడ్ పర్సన్ రైట్ సైడ్ పారాలసిస్ వచ్చింది. రైట్ ఏమవుతాడు? 9-1 ఏమవుతాడు వీడు? రైట్ డామినెంట్ అవుతాడు. అంతే కదా? రైట్ సైడెడ్ పర్సన్ కి రైట్ సైడ్ పారాలసిస్ వస్తే ఏమవుతాడు వీడు? రైట్ డామినెంట్ అవుతాడు. G81.91. డోంట్ వరీ మెల్ల నేర్చుకుందాం. చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఇప్పుడు చూడండి, రైట్ హ్యాండెడ్ పర్సన్ అప్పర్ లిమ్ లో రైట్ హ్యాండెడ్ పర్సన్ అప్పర్ లిమ్స్ లో చూడండి. రైట్ హ్యాండెడ్ పర్సన్ కి సారీ లెఫ్ట్ సైడ్ యాక్టివిటీ పర్సన్ కి పర్సన్ కి లెఫ్ట్ హ్యాండ్ యాక్టివిటీ పర్సన్ లెఫ్ట్ హ్యాండ్ పారాలసిస్ వచ్చింది. ఇది ఏమవుతాడు చెప్పండి? లెఫ్ట్ డామినెంట్ అవుతాడు. చూడండి కోడ్ అప్పర్ లిమ్స్ కి కోడ్ ఏమొస్తుంది? మోనోప్లీజియానా, పారాప్లీజియానా, క్వాడ్రిప్లీజియానా? మోనోప్లీజియా. మోనోప్లీజియాలో లెఫ్ట్ డామినెంట్. చూడండి ఏ కోడ్? G83.22. నెక్స్ట్ క్వశ్చన్ చెప్తున్నాను చూడండి. లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్ కి రైట్ హ్యాండ్ పారాలసిస్ వచ్చింది. వీడేమవుతాడు? ఏ హ్యాండ్ కి వచ్చింది పారాలసిస్? రైట్ నాన్ డామినెంట్. కోడ్ చెప్పండి. G83.23. నెక్స్ట్ వన్ లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్. ఓకే, నో, రైట్ హ్యాండెడ్ పర్సన్ లెఫ్ట్ హ్యాండ్ పారాలసిస్ వచ్చింది. రైట్ హ్యాండెడ్ పర్సన్ కి లెఫ్ట్ హ్యాండ్ పారాలసిస్ వచ్చింది. వాట్ ఇస్ ద కోడ్ మేడం? G83 ఫస్ట్
లెఫ్ట్ డామినెంటా రైట్ డామినెంటా ఏది? లెఫ్ట్ లెఫ్ట్ నాన్ డామినెంట్. లెఫ్ట్ డామినెంట్ లో ఏమొస్తుంది? Z83.24. ఇస్ ఇట్ క్లియర్? ఇస్ ఇట్ క్లియర్? అర్థమైందా? అర్థమైందా? డామినెంట్ ఎవ్రీ వన్ అందరికీ అర్థమైందా? ఎనీవన్ వాంట్ టు డూ ద ఎగ్జాంపుల్? ఇంకో ఎగ్జాంపుల్ ట్రై చేయాలి అనుకుంటున్నారా? ఎవరికైనా అర్థం కాలేదు, ఐ నీడ్ ఎగ్జాంపుల్ అనుకుంటున్నారా? అర్థమైందా? ఎస్, నో? ఎస్ కదా, ఓకే దెన్. నెక్స్ట్ ఇన్ దిస్ చాప్టర్ వి ఆల్సో హావ్ ద పెయిన్ కేటగిరీస్. G89 సిరీస్ నుంచి తీసుకుంటాం. ద పెయిన్ కేటగిరీస్ అంటాం. If the patient is coming for the management of the pain, we have to code pain categories. Pain categories. G89.11 acute pain due to trauma. Accident వల్ల pain management కోసం వస్తే pediatric should be G89.1. SDX should be anatomical site of the pain. Pediatric should be G89.1. Acute pain management కోసం G89.11 should be the pediatrics. Anatomical site of the pain should be the SDX. G89 point G89.11. SDX should be anatomical site of the pain. ఎక్కడ ఉంది పెయిన్ అనేది? Anatomical site of the pain. Anatomical site of the pain is called as G89.11. Next, chronic pain management. The chronic pain management. Acute pain అంటే సడన్ గా వచ్చే పెయిన్. Chronic pain అంటే లాంగ్ లాస్టింగ్ పెయిన్. If the patient is coming for the chronic pain management due to trauma కోసం వస్తే the pediatric should be G89.21. Chronic pain due to trauma, it will become the pediatrics. The pediatrics will be chronic pain management. Then the SDX will be what is the SDX? SDX will be anatomical site of the pain. ఎక్కడ ఉంటే అక్కడ anatomical site of the pain. Anatomical site of the site of the pain. Site of the pain. The next one is called neoplasm related pain. The patient is coming for the neoplasm related pain. Neoplasm related pain తోటి వస్తున్నాడు అంటే the period should be. See, what are neoplasms? Types of neoplasms చెప్పండి. Benign, malignant, yes, and neoplasm, unspecified neoplasm. If the patient is coming with a malignancy of neoplasm related malignancy, pain management కోసం వస్తున్నాడు. దేని వల్ల? Malignancy వల్ల. The period should be what is the code? G89.3. The SDX should be, what is the SDX? SDX should be type of what? Neoplasm. The type of neoplasm coded as SDX. See here, G89.11 acute pain management. The pediatric should be acute pain management due to trauma followed by anatomical site. SDX chronic pain management. Chronic pain తో management కోసం వస్తే chronic pain తగ్గించుకోవడానికి వస్తే we should code G89.21 should be the pediatrics. Anatomical site of the pain should be the SDX. Same likewise, neoplasm related pain తోటి వస్తే pediatric should be the management of neoplasm related pain. G89.3. SDX should be type of neoplasm. Benign అయితే benign, malignancy అయితే malignant, and carcinoma in situ అయితే carcinoma in situ. This is about the pain categories. Pain categories లో G89.11, it is for acute pain management. SDX should be anatomical site. Chronic pain management అయితే chronic G89.29 or 21 other chronic pain management, and SDX should be anatomical site. ఎక్కడ వస్తే అక్కడ డోర్సాల్జియాలో వచ్చింది కాబట్టి డోర్సాల్జియా. What is dorsal అంటే ఏంటి? డోర్సల్ బ్యాక్. ఆల్జియా అంటే algia, pain, back pain. Anatomical site is back pain. Next, pain related neoplasm. Neoplasm related pain thought also the pediatric should be G89.3. The SDX should be type of neoplasm. Coded as SDX. Type of neoplasm called SDX code share.
This is about the chapter number 6. Chapter number 6. Diseases of nervous system. Diseases of nervous system. Is it clear? దీంట్లో మోనోప్లీజియా ప్లీజియా పారాలసిస్ లో ambidextrous పర్సన్ అంటారు. మీకు ambidextrous అని చెప్పాను నేను. అంబి అంటే వాట్ ఇస్ ద మెడికల్ టర్మ్ అంబి? బోత్. డెక్స్ట్రస్ అంటే బోత్ ద లిమ్స్ లోది ఎవరైతే పర్సన్ వర్క్ చేయగలడో వాడిని ambidextrous పర్సన్ అంటారు. బోత్ ద లిమ్స్ లోది ఎవరైతే పర్సన్ వర్క్ చేయగలడో ఈస్ కాల్డ్ as ambidextrous పర్సన్. Patient is having the ability to the work with the both the limbs is called as ambidextrous. If he affected with any one falls under dominant side. ఈ ambidextrous పర్సన్ అంటే రెండు చేతులతోటి బౌలింగ్ చేయగలడు, రెండు చేతులతోటి బ్యాటింగ్ చేయగలడు, రెండు చేతులతోటి రైటింగ్ రాయగలడు. ద పర్సన్ ఇస్ కాల్డ్ as ambidextrous పర్సన్. వాడి గినక ఏ హ్యాండ్ కి వచ్చినా సరే యాక్టివ్, బోత్ హ్యాండ్స్ ఆర్ యాక్టివిటీ హ్యాండ్స్ వాడి. రెండు హ్యాండ్స్ డామినెంట్ తీసుకోవాలి. వి షుడ్ టేక్ ఇట్ మ్యాజ్ డామినెంట్ సైడ్ తీసుకోవాలి. వాడికి పారాలసిస్ రైట్ హ్యాండ్ కి వస్తే రైట్ డామినెంట్, లెఫ్ట్ హ్యాండ్ కి వచ్చిన లెఫ్ట్ డామినెంట్. వాడికి నాన్ డామినెంట్ అనేవి తీసుకోవద్దు. డైరెక్ట్ గా వీ షుడ్ కన్సిడర్ ఎమ్ యాజ్ డామినెంట్ ఓన్లీ. వీ షుడ్ కన్సిడర్ ఎమ్ యాజ్ డామినెంట్ ఓన్లీ. టైప్స్ చెప్పండి నాకు. టైప్స్ ఆఫ్ ప్లీజియా పారాలసిస్ ఎన్ని టైప్స్ ఉన్నాయి? మోనోప్లీజియా, అండ్ క్వాడ్రిప్లీజియా. నెక్స్ట్ రైట్ హ్యాండ్ యాక్టివిటీ పర్సన్, రైట్ హ్యాండ్ తోటి పారాలసిస్ వచ్చింది, వన్ ఏమంటారు? రైట్ డామినెంట్. లెఫ్ట్ హ్యాండ్ పర్సన్ అఫెక్టెడ్ విత్ లెఫ్ట్ సైడ్ ఇస్ కాల్డ్ as లెఫ్ట్ డామినెంట్. రైట్ హ్యాండ్ పర్సన్ ఎఫెక్టెడ్ విత్ లెఫ్ట్ హ్యాండ్ పారాలసిస్ వచ్చింది. లెఫ్ట్ సైడ్ పారాలసిస్ అన్నాను నేను. లెఫ్ట్ నాన్ డామినెంట్. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండెడ్ పర్సన్ కి రైట్ సైడ్ పారాలసిస్ వచ్చింది. రైట్ నాన్ డామినెంట్. ఇస్ ఇట్ క్లియర్? ఇస్ ఇట్ క్లియర్? ఎస్ కదా ఎవ్రీవన్? ఎస్ కదా? ఎస్. నెక్స్ట్ క్రానిక్ పెయిన్, అక్యూట్ పెయిన్ మేనేజ్మెంట్ వస్తే G89.1 అండ్ అనటామికల్ సైడ్ షుడ్ బి SDEC. క్రానిక్ పెయిన్ మేనేజ్మెంట్ వస్తే పీడియాక్ షుడ్ బి G89.2, SDEC షుడ్ బి anatomical site of the pain. అదే నియోప్లాజం రిలేటెడ్ పెయిన్ తోటి వస్తే మేనేజ్మెంట్ ఆఫ్ నియోప్లాజం రిలేటెడ్ పెయిన్ తోటి వస్తే G89.3 as a PDX. G89.3 is a PDX. G89.4 కాదు, G89.3 is a PDX. And SDX is SDX ఏమవుతుంది? టైప్ ఆఫ్ నియోప్లాజం. క్లియరా? చాప్టర్ నెంబర్ 6 ఎవ్రీవన్. యా, ప్లీజ్ రైట్ ద క్వశ్చన్స్ రాసుకోండి. Please write the question. Patient coming to the hospital patient coming to the hospital with paralysis of right hand, with paralysis of right hand, paralysis of right hand, and he is an patient coming to the hospital with the paralysis of right hand, and he is an right hand activity person. Right hand activity person. Right hand activity person. Dasara. Next question, Randy. Patient coming with. Patient coming with. Patient coming with. Patient coming with. Paralysis of left leg. Paralysis of left leg. And he is an
right leg activity person. Paralysis of left leg, and he is an right leg activity person. Right leg activity person. Chana, next question. I never read the next question. What is the next question? Patient coming with patient coming with quadriplegia. Patient coming with quadriplegia. Done. అయిపోయిందా? నెక్స్ట్ క్వశ్చన్ అండి. A right-sided activity person. A right side activity person. Right side activity person. Paralyzed with a right side activity person. Paralyzed with left side. Paralyzed with left side. Paralyzed with left side. Dana. Yes. No. Next. Next. Next question అండి. Patient coming for management of patient coming for management of management of pain. Management of pain. Patient coming for management of pain. Patient coming for management of pain due to due to due to benign neoplasm of benign neoplasm of benign neoplasm of breast. Benign neoplasm of breast. Benign neoplasm of breast. Done. Yeah, that's it for today. Please do the yesterday question as well as today question. I will share both the PDFs today. Okay. Any doubts? Any doubts? Do you have any doubts in the yesterday's class? Do you have doubt? Is the secondary diabetes due to pancreatectomy? Pancreatectomy PDX should be E13 వస్తుంది. E13 series. SDX should be E89.1 వస్తుంది. It is a low insulin due to procedure. Low insulin due to procedure. Procedure చేయటం వల్ల low insulin వస్తుంది. SDX 2 should be Z90.410. Post procedural acquired absence of total absence of pancreas absence అవ్వటం వల్ల acquired absence of pancreas inside 90.410 వస్తుంది. ఇక్కడ మిస్టేక్ వచ్చింది. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా? Yeah, any other doubts? Any other? Clear? Everybody clear? Yeah, చెప్పండి.
హిస్టరీ. లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ ఇన్సులిన్ అంటే డైరెక్ట్ గా Z79.4 ఇవ్వాలి. అది ఎవరికి ఇవ్వద్దు? అది ఏ పేషెంట్ కి ఇవ్వద్దు? టైప్ 1 కి ఇవ్వద్దు, టెంపరీగా ఇచ్చినా కూడా ఇవ్వద్దు. ఓకేనా? మీరు మీరు డైరెక్ట్ గా టేబులర్ లిస్ట్ లో మీకు యూజ్ అడిషనల్ కోడ్ అని ఉంటుంది మ్యామ్. మీకు టేబులర్ లిస్ట్ లోనే మీరు ఇప్పుడు సపోజ్ డయాబెటీస్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి. చూడండి, ఇప్పుడు నేను E11 దగ్గరికి వెళ్తా. మీరు ఆల్ఫాబెటికల్ ఇండెక్స్ లో సెర్చ్ చేసిన లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ ఇన్సులిన్ అని సెర్చ్ చేసిన యూ విల్ ఫైండ్. ఆర్ టేబులర్ లిస్ట్ లో మీరు డయాబెటీస్ దగ్గరికి వెళ్తే E11 దగ్గరికి వెళ్తే యూజ్ అడిషనల్ కోడ్స్ అని ఉంటాయి. చూసారా E11 దగ్గర ఏమేమి ఉన్నాయి చూడండి మ్యామ్. యూజ్ అడిషనల్ కోడ్ లాంగ్ టర్మ్ యూజ్ ఆఫ్ ఇన్సులిన్ కి అయితే వాట్ ఇస్ ద కోడ్? Z79.4. ఓరల్ యాంటీ డయాబెటిక్ డ్రగ్స్ కానీ హైపోగ్లైసమిక్ డ్రగ్ అయితే Z79.84 ఇవ్వాలి. 84. అదే టైప్ 1 కింద ఉంటుందేమో చూడండి, యూజ్ అడిషనల్ కోడ్ అని. టైప్ 1 కింద ఉందా? టైప్ 1 డయాబెటిస్ mellitus ఎనీ యూజ్ అడిషనల్ కోడ్ ఈస్ ప్రెసెంట్? నో కదా. అందుకని టైప్ 1 కి ఇవ్వకూడదు మనం. ఓకేనా? ఎనీ అదర్ డౌట్స్? ఎనీ అదర్? ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? యా. థ్యాంక్ యూ ఎవ్రీవన్. టుమారో విల్ మీట్. ప్లీజ్ డూ all the questions.